విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన ఆర్థిక సాయం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై భాజపా నాయకత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాయి. ఈ మేరకు ఆయా అంశాల అమలు దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా సహా ఇతర విషయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ సూచన మేరకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి మంగళవారం సమావేశమై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కు అందాల్సిన సాయంపై కీలక చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. 14 ఆర్థిక సంఘం సిఫారసులు, ఆ తర్వాత మారిన పరిణామాలతో హోదా ఇచ్చేందుకున్న సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ ఇస్తే తలెత్తే పరిణామాలు ఏంటనే అంశంపైన నేతలు సమాలోచనలు చేసినట్లు సమాచారం. గడిచిన 2.5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొన్ని నిధులు, సంస్థలు కేటాయించినా హోదాపై నిర్ణయం తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉందని సుజనా చౌదరి వివరించారు. ప్రత్యేక హోదా అంశం సెంటిమెంటుగా మారిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ అంశాన్ని వెంకయ్యనాయుడు కూడా సమర్థించినట్లు తెలిసింది. విభజన చట్టం ఆమోదించే సమయాన రాజ్యసభలోనూ ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నట్లు సమాచారం. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా భేటీలో చర్చ జరిగింది. ఇక విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే భావన వ్యక్తమైంది. అందుకనుగుణంగా నిధుల విడుదల, పర్యావరణ అనుమతుల అంశం ప్రస్తావనకొచ్చింది. సానుకూల చర్యలు చేపట్టి 2019 ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతలు చర్చించినట్లు తెలిసింది. సీఎం గారు అనేక పర్యాలు ఫోన్లో మాట్లాడడం జరిగింది. దాని పిదప వెంకయ్యనాయుడు గారు, నేను, అరుణ్ జైట్లీ గారు, అమిత్ షా గారు కూడా కూర్చొని డిస్కస్ చేసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఏ విధంగా యాక్ట్లో ఇచ్చినవి ఏంటి, ప్రామిసెస్ చేసినవి ఏంటి, దీన్ని 14th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని మీద డిస్కస్ చేసాం. సుమారుగా ఒకటి ఏదో తయారు చేశారు వాళ్ళు. అది ఇప్పుడు ఫైనల్గా ఏం చేయగలరు అనేది కనుక వాళ్ళు 2 రోజుల్లో లీగల్ అప్రూవల్ తీసుకొని చెప్తామని చెప్పారు. ఆ డ్రాఫ్ట్ తయారవుతాం. అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిల భేటీకి సంబంధించిన చర్చల సారాంశాన్ని ముసాయిదా రూపంలో ప్రధాని ముందు పెట్టే అవకాశం ఉంది. ప్రధాని మయన్మార్ పర్యటనకు వెళ్లడానికి ముందే ముసాయిదాను ఆమోదింపజేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రధాని నిర్ణయం తర్వాత కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతకుముందే న్యాయశాఖ అభిప్రాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయినందున ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకునేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.